టీమిండియాకు గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయ్యాక చాలా ప్రయోగాలే చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో పదే పదే మార్పులు చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు. గత టీ20 వరల్డ్ కప్ నకు ముందు ప్రయోగాలకు లెక్కే లేదు. అయితే ఫార్మాట్ ఏదైనా ప్రయోగాలు చేయడంలో వెనకాడలేదనే చర్చ ఉంది. ఇప్పుడు శ్రీలంకలోనూ ట్విస్టులు ఇస్తాడా లేదంటే ప్రయోగాలకు పోకుండా గేమ్ ప్లాన్ ను రూపొందిస్తాడా అనేది ఆసక్తి రేపుతోంది. శ్రీలంకతో భారత్ 2 టెస్టులు ఆడబోతోంది. తొలి టెస్ట్ ఈ నెల 15నే ఆరంభం కాబోతోంది. అయితే తొలి మ్యాచ్ లో ఫైనల్ 11 ఎలా ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. జస్ప్రీత్ బుమ్రా గాయంతో దూరమయ్యాడు. దీంతో రీప్లేస్మెంట్ గా జట్టులోకి అకిబ్ నబీ వచ్చాడు. తుది జట్టులో ఛాన్స్ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరమే. తొలి టెస్టులో ఓపెనర్లుగా రాహుల్, యశస్వి జైస్వాల్ బరిలో దిగబోతున్నారు. ఇద్దరూ కలిసి భారత్ కు శుభారంభాలు అందించిన రికార్డు ఉంది. ఈసారి కూడా భారీ అంచనాల మధ్య భారత్ ఇన్నింగ్స్ ను ఆరంభించబోతున్నారు. వన్ డౌన్ లో సాయి సుదర్శన్ బరిలో దిగుతాడు. అయితే ఫిట్నెస్ ను ప్రూఫ్ చేసుకుంటేనే సాయి సుదర్శన్ బరిలో దిగే అవకాశం ఉంటుంది. లేదంటే మూడో స్థానంలో దేవదత్ పడిక్కల్ కు ఛాన్స్ దొరుకుతుంది. నాలుగో స్థానంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ బరిలో దిగుతాడు. ప్రస్తుతం జట్టులో వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్ ఉన్నారు. ఆఫ్ఘన్ తో టెస్టులో ఇద్దరు చోటు దక్కించుకున్నారు. ఈసారి కూడా తుది జట్టులోకి ఇద్దరిని తీసుకునే అవకాశం ఉంది. శ్రీలంకలో పిచ్లు స్పిన్నర్లకు సవాల్ విసురుతాయి. అందుకే ధ్రువ్ జురేల్ ను ఆడించడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. స్పిన్ ఆల్రౌండర్ గా రవీంద్ర జడేజా బరిలో దిగుతాడు. మానవ్ సుతార్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్ కూడా బరిలో దిగుతాడు అనడంలో డౌట్ లేదు. స్పిన్ పిచ్లపై భారత్ ఇద్దరు పేసర్లకే పరిమితమయ్యే అవకాశం ఉంది. దీంతో సిరాజ్ తో పాటు ప్రసిద్ధ కృష్ణే తుది జట్టులో ఉంటాడని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ కు చేరాలంటే భారత్ కు ప్రతి మ్యాచ్ కీలకమే. అందుకే ప్రయోగాలకు గౌతీ పోకపోవచ్చనే చర్చ నడుస్తోంది. శ్రీలంకలో ఫలితం తేడా వస్తే మాత్రం గంభీర్ పై విమర్శలు పెరిగే అవకాశం ఉంది.